హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ కెమెరా ఇండికేటర్ ప్రకారం అండ్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం అనాలిసిస్ చేస్తున్నాం. సో అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది మనకు లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ కింద ఓపెన్ కావడం జరిగింది. సో సిపిఆర్కు పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సిపిఆర్కు పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో బట్ ఇక్కడ ఇమీడియట్గా మనకు ప్రీవియస్ డే లో ఉంది కాబట్టి సో ఒకవేళ మనం ట్రేడ్ తీసుకుంటే మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. బట్ ఈ ప్రీవియస్ డే లో తర్వాత లో బ్రేక్అవుట్ అయిన తర్వాత సో లో బ్రేక్అవుట్ అయిన తర్వాత ట్రేడ్ తీసుకోవాల్సి వస్తే సో ఈ క్యాండిల్ అనేది లో అనేది బ్రేక్అవుట్ కాలేదు. సో ఇక్కడ మాత్రం అంటే లో బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ ఇక్కడ S1 అయితే ఉన్నది. సో మనకు అంటే తీసుకోవడానికి మనకు పర్ఫెక్ట్ ఎంట్రీస్ లభించలేదు. సో మనం మళ్ళీ ప్రీవియస్ డే హై వరకు వచ్చే వరకు వెయిట్ చేస్తే లేదు S1 అనేది బ్రేక్అవుట్ అయితే ప్రీవియస్ డే లో, ఇది ప్రీవియస్ డే లో S1 బ్రేక్అవుట్ అయిన తర్వాత ట్రేడ్ తీసుకుంటే ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్, మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ అయితే టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో లేదు మనం ఒకవేళ మార్కెట్ అనేది మనకు అన్ప్రెడిక్టబుల్గా ఉన్నప్పుడు సో పైవట్ పాయింట్ దగ్గర అంటే నెక్స్ట్ అంటే మనం S1 దగ్గర S1 బ్రేక్అవుట్ అయినప్పుడు ట్రేడ్ తీసుకున్నాం కాబట్టి S2 దగ్గర బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. లేదు అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ ఏదైనా ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చి దానిపైన ఏదైనా మళ్ళీ క్లోజ్ అయితేనే మనం కంప్లీట్గా ట్రేడ్ నుంచి ఎగ్జిట్ కావడానికి అదొక మెథడ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మన టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక కెమెరా ఇండికేటర్ను యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు మనం వెయిట్ ఫర్ ద పుల్ బ్యాక్ అంటే H3 వరకు పుల్ బ్యాక్ వచ్చే వరకు వెయిట్ చేసినట్టయితే సో మనకి ఇక్కడ ఎంట్రీ లభిస్తుంటుంది. బట్ 15 మినిట్స్ తర్వాత కాబట్టి అప్పటికి ఇది నియర్లీ L3 వరకు అయితే రావడం అయితే జరిగింది. ఒకవేళ మనం ట్రేడ్ తీసుకుంటే ఇది ఎంట్రీ పాయింట్, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది, టార్గెట్ మాత్రం ఇదే అవుతుంది. లేదు మనం కొంచెం వెయిట్ చేసి ఉంటే సో మనకు ఫుల్ టార్గెట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎనీహౌ ఇక్కడ ఆర్ఆర్ అనేది మనకు ఫేవర్గా లేదు, ఎందుకంటే ఇంత రిస్క్కు ఓన్లీ ఇంతే రివార్డ్ కాబట్టి మనకు రివార్డ్ అనేది ఫేవర్గా లేదు కంపేర్ టు స్టాప్ లాస్ తోటి పోల్చుకున్నప్పుడు. కాబట్టి సో ఇక్కడ ఈ కెమెరా సెటప్ ప్రకారం అయితే నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన లెవెల్స్కి ప్రైస్ అయితే రీచ్ కాలేదు కాబట్టి సో సప్లై డిమాండ్స్ ప్రకారం నో ట్రేడ్. అండ్ రేపటి రోజున మనం జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇక రేపటి రోజున జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ ఒక జోన్ ఉంది సప్లై జోన్, ఇక్కడ ఒక జోన్ అయితే ఫామ్ అవ్వడం జరిగింది. ఈ రెండు జోన్స్కి వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బట్ ఈ రెండు దగ్గరగా ఉన్నాయి కాబట్టి మనకు లెవెల్గా కూడా కన్సిడర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మనం వెయిట్ ఫర్ ద కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేసిన తర్వాతనే ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ సినారియో, ఇక్కడ కూడా మనం కన్ఫర్మేషన్ క్యాండిల్ వెయిట్ చేసిన తర్వాతనే ట్రేడ్ తీసుకుందాం. సో ఇక్కడికి వస్తేనే ట్రేడ్ అయితే తీసుకుందాం, లేకపోతే నో ట్రేడ్. ఇక నిఫ్టీ ఈ ఛానల్ ట్రేడింగ్ ప్రకారం చూసినట్టయితే సో ప్రజెంట్ నిన్న మనం చెప్పుకున్నట్టు ప్రైస్ అనేది ఈ ఛానల్ను బ్రేక్ డౌన్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఈ సందర్భంలో సో నెక్స్ట్ మళ్ళీ ఒక డౌన్ ఛానల్ డ్రా చేసినట్టయితే సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ వరకు అయితే రీచ్ కావడం జరిగింది. రేపటి రోజున ప్రైస్ మళ్ళీ అంటే మండే రోజున ఇక్కడ వరకు రీటెస్ట్ చేయడానికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ వరకు వస్తుంది. లేదు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి, దీనిపైన ఓపెన్ అయితే సో నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 17,950 వరకు ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది అప్ సైడ్ వెళ్తే. డౌన్ సైడ్ వెళ్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికి అయితే ఒక ఛాన్సెస్ అయితే ఉన్నది. సో ఈ లెవెల్ వచ్చేసి 17,600 వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్ను మార్క్ చేసుకోండి, ఈ లెవెల్స్ని కూడా మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఇక ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది నిఫ్టీలో 18,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది 18,500 దగ్గర. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది
18,600 దగ్గర బిల్డప్ అయింది. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెన్స్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. సో ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్టివ్ అవడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఈ లెవెల్ కూడా మనకు 18,000 కూడా ఒక మోస్తరు కంటే ఇది 53,000 ఉంది, ఇక్కడ 52,000 ఉంది. సో ఇంచుమించు సేమ్ ఉంది కాబట్టి దీన్ని కూడా మనం కన్సిడర్ చేయవచ్చు. సో ఇది కూడా ఒక రెసిస్టెన్స్గా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో అలాగే ఓవరాల్ సినారియోని మనం చూసినట్టయితే సో ఇక్కడ షార్ట్ బిల్డప్ అయితే కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ కావడం జరిగింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఒకసారి పుట్ సైడ్ డాటాను కూడా చూద్దాం. పుట్ సైడ్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,500 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 400. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,000 దగ్గర బిల్డప్ అయింది. అంటే నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఎక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెన్స్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే మనకు ఇక్కడ ఓవరాల్ ట్రెండ్ను మనం పరిశీలించినప్పుడు సమ్వాట్ మిక్స్డ్ ట్రెండ్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ కావడం జరిగింది, ఇటేమో షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి సో మనం ఇక్కడ ఏం కంక్లూడ్ చేయలేము. దీన్ని కన్సిడర్ చేసినట్టయితే కాల్ సైడ్ దాన్ని కన్సిడర్ చేసినట్టయితే సో అది నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఎనీహౌ ఒకసారి ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా ఒకసారి చూద్దాం. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ దగ్గర అంటే ఫ్యూచర్ కుమో బులిష్లో ఉన్నప్పటికీ ప్రైస్ అనేది కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ కింద ఉంటుంది కాబట్టి ఇది సమ్వాట్ న్యూట్రల్ బులిష్ కాబట్టి సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా లేదా ఇక్కడ నుంచి బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తుందా మనం వేచి చూడాల్సిందే. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఒకవేళ ఇక్కడే సపోర్ట్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఈ బేస్ లైన్ అవుతుంది. ఈ బేస్ లైన్ వచ్చేసి 18,108 ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇది హయ్యర్ సినారియో అంటే మనకు అప్ సైడ్ వెళ్తే సినారియో. లేదు ఒకవేళ ఇక్కడ అంటే ఫస్ట్ రిజెక్షన్ ఇక్కడే ఉంటుంది కన్వర్జేషన్ లైన్ దగ్గర, లేదు ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రావడానికి కూడా ఒక అవకాశం అయితే ఉంటుంది. సో ఈ లో బ్రేక్అవుట్ అయింది అనుకోండి, సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ. కాబట్టి 17,400 అనేది నెక్స్ట్ సపోర్ట్. అది మేబీ రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు. ఇక్కడ డౌన్ సైడ్ వస్తే మాత్రం 17,400 అనేది నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్గా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే రేపు ఒకవేళ సైడ్ వేస్లో మూవ్ అయినా అంటే చిన్న క్యాండిల్ వచ్చినా సో ఇక్కడ క్లోజ్ అయితే నెక్స్ట్ డే మాత్రం డెఫినెట్గా ఈ లో బ్రేక్అవుట్ అయితే 17,400 వరకు రావడానికి అయితే మనకు అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ లెవెల్ను కూడా మార్క్ చేసుకోండి. ఇక అవర్లీలో చూద్దాం. మనకు ఇక అవర్లీలో చూసినప్పుడు ప్రైస్ అనేది కంప్లీట్గా బేరిష్నెస్ అయితే షో చేస్తుంది. ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉన్నది అండ్ సో ప్రైస్ అనేది కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ కింద ఉన్నది కాబట్టి ఎక్కువ శాతం డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక ఒకవేళ గ్యాప్ అప్ సినారియో గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, దీనిపైన కన్వర్జేషన్ లైన్ పైన ఓపెన్ అయితే మాత్రం అంటే 17,832 పైన ఓపెన్ అయితే సో నెక్స్ట్ అనేది ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అంటే 18,000 దగ్గర ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది గ్యాప్ అప్ సినారియో. లేదు ఇక్కడే ఓపెన్ అయినా లేదా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఫస్ట్ రిజెక్షన్ ఇక్కడే ఉంటుంది. 17,900 దగ్గరే ఫస్ట్ రిజెక్షన్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఫర్దర్ ఎక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ ప్రైస్ ఇక్కడ ఉన్నది. సో నెక్స్ట్ ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 17,500 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. సో కాబట్టి ఇప్పుడు ఒక డిమాండ్ జోన్ ఉంది కాబట్టి ఈ లెవెల్ వరకు రావడానికి కంపల్సరీ అవకాశం ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ కానీ ఎక్కడ క్లోజ్ అయినా అక్కడ ఓపెన్ అయినా కూడా ఈ రెండు సినారియోలలో 17,600 టచ్ చేయడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇది అవర్లీ సినారియో. దీన్ని మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ సిపిఆర్, ప్రైస్ అనేది సిపిఆర్ కింద ఓపెన్ అయింది. కాబట్టి ఈ సందర్భంలో మనం పుల్ బ్యాక్ కోసం అయితే వెయిట్ చేయవచ్చు. సో థర్డ్ క్యాండిల్లో సెకండ్ క్యాండిల్ వరకు పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్, మన యొక్క స్టాప్ లాస్ అనేది, ఇది మన యొక్క టార్గెట్ అనేది. సో ప్రీవియస్ డే లో అండ్ S1 వరకు తీసుకోవచ్చు. సో
సో ఇది మన యొక్క టార్గెట్ అయితే ఈజీగా 1:2 టైమ్స్ అయితే టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ సినారియో వచ్చేసి ఇక ఒకవేళ ప్రీవియస్ డే హైను ప్రీవియస్ డే లోను S1 ఈక్వి డిస్టెన్స్లో ఉండడం జరిగింది. ఇది వైడ్గానే ఉండడం జరిగింది విడ్త్ అనేది. సో ఈ సందర్భంలో మనం డిస్కషన్ చేసిన దాని ప్రకారం ఆ స్ట్రాటజీని డిస్కషన్ చేసినట్టయితే సో 10 అంటే 10-15 10-20 తర్వాత ఇది మనకు ఇంత దూరం ట్రావెల్ చేసింది. సో దీనిలో 50% అంటే ఇక్కడికి మళ్ళీ మనకు దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వస్తేనే మనకు ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కానీ మనకు ఇక్కడ రాలేదు, అంటే దీన్ని ఇక్కడ 50% రీట్రేస్మెంట్ అనేది కాలేదు కాబట్టి మన కండిషన్ అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఈ దీని ప్రకారం అయితే ట్రేడ్ అయితే రాలేదు అని చెప్పవచ్చు. ఇక క్యామరీల ఇండికేటర్ యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం పుల్ బ్యాక్ కోసం చూస్తాం. సో H3కి అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో ఇది ఎంట్రీ పాయింట్, ఇదైతే స్టాప్ లాస్. దీనికి 1:1 పాయింట్ అంటే 5 పైన ఉంది కాబట్టి సో మనం ఇక్కడ ఎంటర్ కావచ్చు. సో ఎంట్రీ అయితే స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు, టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన లెవెల్కి ప్రైస్ అనేది రీచ్ కాలేదు, దగ్గర వరకు అయితే రావడం జరిగింది. బట్ మనం ఇవ్వబడిన లెవెల్కి ఇంకా రీచ్ కాలేదు కాబట్టి నో ట్రేడ్. ఇక్కడ కూడా చాలా దగ్గర వరకు వచ్చింది బట్ మనం ఇవ్వబడిన లెవెల్ టచ్ చేయలేదు కాబట్టి నో ట్రేడ్. ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ అయితే ఉండడం జరిగింది. ఈ జోన్స్ను మార్క్ చేసుకోండి. బట్ ఇవి మనకు కన్ఫర్మేషన్ ట్రేడ్ తోటి ట్రేడ్ తీసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో ఛానల్ ట్రేడింగ్ ప్రకారం ఇక్కడ మనకు ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది డౌన్ ట్రెండ్ ఉన్నది కాబట్టి మేబీ మనకు ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మాత్రం ఇక్కడ వరకు అంటే ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది 38,400 వరకు. లేదు ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ డే అంటే ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 37,500 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మేబీ ఇది బ్రేక్ చేసుకుంటూ మళ్ళీ కంప్లీట్గా డౌన్ సైడ్ వస్తే ఇక్కడ రెస్టెన్ తీసుకొని అప్ సైడ్ కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్ అంటే ఈ ఛానల్ అయితే మార్క్ చేసుకోండి. మేబీ విత్ ఇన్ ద ఈ రేంజ్లో ఉంటే మాత్రం మనకు డెఫినెట్గా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఆప్షన్ చైన్ ఆర్డర్ని పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బ్యాంక్ నిఫ్టీలో కాల్ సైడ్లో 38,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 39,000 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 39,500 దగ్గర ఉండడం అయితే జరిగింది. సో అంటే బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెన్స్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు 38,500 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ షార్ట్ బిల్డప్ అయితే కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 38,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 37 దగ్గర ఉంది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 36 దగ్గర అయితే బిల్డప్ కావడం జరిగింది. అంటే బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడే బిల్డప్ అయింది కాబట్టి ఈ 38,000 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చూద్దాం ఒకసారి ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ అయితే తీసుకుందాం. ఇక ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే సో ప్రైస్ అనేది ఫ్యూచర్ కుమో బులిష్లో ఉన్నప్పటికీ ప్రైస్ అనేది కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ కింద ట్రేడ్ అవుతుంది. అట్లాగే న్యూట్రల్ బులిష్ ఉంది కాబట్టి మేబీ ఇక్కడ క్లౌడ్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుందా లేదా అని చూడాలి. సో మనం ప్రైస్ అనేది ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉందని చెప్పి మనం గతంలోనే డిస్కషన్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు వచ్చింది.
సో ఇక్కడ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ కేస్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్సైడ్ రావాలి. ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్సైడ్ వస్తే నెక్స్ట్ టార్గెట్ కన్వర్జేషన్ లైన్ వరకు వస్తుంది, అది 39,000. లేదు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 39,000 పైన ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది, 40,000 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే ఫస్ట్ టార్గెట్ ఇది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ సస్టైన్ అయ్యి, అంటే రేపు కాదు ఎల్లుండి అయినా ఎప్పుడైనా కానీ ఇక్కడ సస్టైన్ అయితే మాత్రం నెక్స్ట్ టార్గెట్ మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది బుల్లిష్ సినారియో. లేదు బేరిష్ సినారియో వచ్చేసి ఈ లో బ్రేక్అవుట్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, సో నెక్స్ట్ టార్గెట్ మన టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. 36,500 వరకు రావడానికి మనకు ఎక్కువ అవకాశం అయితే ఉన్నది, ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. సో ఇక్కడ మనం ఫ్యూచర్ కుమో చూసినప్పుడు స్పాన్ ఏ అనేది ఫాలింగ్ అవుతూ ఉంటుంది, స్పాన్ బి అనేది ఫ్లాట్గా ఉన్నది. సో ఇది ఇలానే కంటిన్యూ అయితే, అంటే మనకు ఒక బిగ్ బుల్లిష్ క్యాండిల్స్ రాలేదు అనుకోండి, సో ఇలా చిన్న చిన్న క్యాండిల్స్ వచ్చి కొత్త లోస్ ఫామ్ అవుతూ ఉంటే, అంటే ఐ మీన్ ఇక్కడ ఈ సినారియస్లో ఎప్పుడు లోయెస్ట్ లోస్ను బ్రేక్ చేసుకుంటూ కొత్త లో ఫామ్ అయితే డే సో ఇది బేరిష్ క్యాండిల్, అంటే బేరిష్ కుమోగా మారుతుంది. ఇది బేరిష్ కుమోగా మారితే మాత్రం డెఫినెట్గా మనం ఒక మంచి కరెక్షన్ను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈవెన్ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ, అంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ చార్ట్స్ ఇచ్చుముక్ ఇండికేటర్ ప్రకారం ఆల్మోస్ట్ ఇంచుమించుగా సేమ్ అయితే ఉన్నాయి. కాబట్టి సో మనం ప్రైజెస్ అనేవి ఇది బేరిష్ కుమోగా మారితే మాత్రం మనం కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఇది డైలీ సినారియో. ఒకసారి అవర్లీలో చూద్దాం. అవర్లీలో కంప్లీట్గా మనకైతే బేరిష్ అయితే షో చేస్తున్నది. సో ఇక్కడ ఫ్యూచర్ కుమో కూడా మంచిగా మనకు ఫాలింగ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఇలా ఫాలింగ్ అవుతున్నంతసేపు మాత్రం మనకు ప్రైజెస్ అనేవి ఇంకా లోయెస్ట్ లోస్కి వెళ్ళడానికే ఛాన్సెస్ అయితే ఉన్నది. సో ఇక సినారియో గురించి మాట్లాడుకుంటే ప్రైస్ అనేది ప్రస్తుతానికి ఇక్కడ ఉంది కాబట్టి దీనిపైన కన్వర్జేషన్ లైన్ పైన ఓపెన్ అయితే సో మనం నెక్స్ట్ టార్గెట్ క్లౌడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. క్లౌడ్ వచ్చేసి ఎక్కడ ఉంది, 39,000 దగ్గర ఉన్నది. సో ఇది అప్ సైడ్ సినారియో. లేదు ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఓపెన్ అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ బౌన్స్ కావడానికి ఇది ఒక సినారియో. కాబట్టి ఈ రెండు సినారియోలను మీరు మార్క్ చేసుకోండి. సో మ్యాక్సిమం ప్రైస్ వెళ్తే రేపటి రోజున ఈ 39,000 వరకు వెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ని ఒక్కసారి మార్క్ చేసుకోండి. అలాగే ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని క్యామరీల స్ట్రాటజీ కానీ సిపిఆర్ స్ట్రాటజీని కానీ యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.